హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సింధు. ఈరోజైతే బియ్యపు పిండితో చెగోడీలు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నానండి. మనం ఏ కప్‌తో అయితే పిండి తీసుకుంటామో అదే కప్‌తో వాటర్ తీసుకోవాలండి. నేనైతే 2 కప్స్ పిండి చేస్తున్నాను. 1 కప్‌కి 1 కప్ వాటర్ అండి. అందుకని చెప్పి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను చూడండి. మనం మైదా పిండితో కూడా చెగోడీలు చేసుకోవచ్చండి. కానీ మైదా పిండి అనేది మన హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే రైస్ ఫ్లోర్‌తో చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేశాక మనకి టేస్ట్‌కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో వచ్చి నేను హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. పిల్లలు తింటారు కదా అని చెప్పి నేను స్పైసీగా ఏం చేయట్లేదండి. మీకు స్పైసీ కావాలనుకుంటే ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వాము కూడా యాడ్ చేయాలండి. నేనైతే ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు యాడ్ చేశాను. ఆ ప్లేస్‌లో శనగపప్పు కానీ, పెసరపప్పు కానీ నానబెట్టుకొని ముందుగానే పప్పులు యాడ్ చేసినా చాలా బాగుంటుందండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసాను. దానివల్ల చాలా బాగా వస్తాయండి చెగోడీలు. నెక్స్ట్ వచ్చి మన రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి 2 కప్స్. నేనైతే ఒక 1 1/2 స్పూను శనగపిండి కూడా యాడ్ చేశానండి. శనగపిండి వేయడం వల్ల ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని మొత్తం పిండి మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకునేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి. వదిలేసి కొంచెం చల్లారిన తర్వాత మన చేయికైతే నెయ్యి యాడ్ చేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం కొంచెం మన చేతికి రాసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగైతే కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా అలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా లేకపోతే చెకోడీలు అయితే బాగా రావండి. ఒకవేళ మనం తీసుకున్న వాటర్స్ కరెక్ట్గా సరిపోతే సరిపోలేదు అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసి పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. పక్కన పెట్టి మనకు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని 2 చేతుల మధ్యలో కానీ ప్లేట్ పైన కానీ రోల్ చేస్తూ చెకోడీలు అయితే చుట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వస్తాయండి. మా చిన్నోడికైతే చెకోడీలు అంటే చాలా ఇష్టం అండి. వాడికి ఫేవరెట్ స్నాక్స్‌లా చెప్పుకోవచ్చు. వాడు స్కూల్‌కి కూడా ఇష్టంగా అవే తింటాడు. పెట్టు మమ్మీ అంటాడు. అందుకని నేనైతే ఎక్కువ చేస్తూ ఉంటాను. చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ మన జంతికలు గొట్టాలు ఉంటాయి కదండి. మనం జంతికలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే మన ఈ పిండిని కూడా కొంచెం కొంచెం దాంట్లో పెట్టి జంతికలా నొక్కుకోవడమేనండి. నెక్స్ట్ అలా లేయర్ కింద వచ్చాక చెకోడీలా చుట్టుకోవాలి. నేనైతే ఎక్కువ చేయితోనే చుట్టానండి. చేయితో రోల్ చేసి చెకోడీలా చుట్టేసాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా అయితే చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగా వస్తాయి. చూసారు కదా చాలా నీట్‌గా వచ్చాయి. నేనైతే ఇంకా మొత్తం చుట్టేసానండి. చెకోడీలని చుట్టడం అయిపోయింది. అలాగే మనం వేరొక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా చెకోడీలను యాడ్ చేసుకొని మనం కాల్చుకోవాలి. మీకు చూపిస్తా చూడండి. మనం వేసిన వెంటనే అయితే వాటిని కలపొద్దండి. వెంటనే కలిపినట్టయితే అవి విరిగిపోతాయి. ఒక 1 ఆర్ 2 మినిట్స్ అలా వదిలేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపినట్టయితే బాగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా. మనం వాటినైతే ఇంకా కలుపుతూ ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ చూసారు కదా మనకి చెకోడీలు అయితే వేగాయండి. మనకి ఆయిల్ అంతా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా అలా అయినప్పుడు అయితే మనం చెకోడీలు తీసుకోవాలి. టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ ఫస్ట్ అయితే చెకోడీలు తీసి వేయండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ మనకి పీల్ చేస్తుందండి. నేనైతే టిష్యూ లేదు ప్రజెంట్ నా దగ్గర. న్యూస్ పేపర్లో అయితే వేస్తున్నా చూడండి. అలా మనం వేగిన తర్వాత చెకోడీలన్నీ పక్కన తీసేసుకొని నెక్స్ట్ నాకైతే 3 టైమ్స్కి వచ్చాయండి మొత్తం. నేను మళ్ళీ కొన్ని కొన్నిగా వేపాను చూడండి. సెకండ్ టైం కూడా యాడ్ చేశాను. అవి కంప్లీట్ అవ్వకముందే మా పిల్లలిద్దరు అయితే తినడం స్టార్ట్ చేశారు. చెప్పాను కదా మా చిన్నోడికైతే చాలా ఇష్టమని. నేను మొత్తం అయితే ఫ్రై చేశానండి. చూసారు కదా చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి.